యూట్యూబ్లో మోస్ట్ ట్రెండింగ్ అవుతున్న బిస్కాఫ్ చీజ్ కేక్ అయితే చేశాను. సో ఫస్ట్ అన్ని బాగుంటాయని కాదు, అలానే సక్సెస్ అవుతాయని కాదు, పర్సనల్గా నాకు చీజ్ కేక్ అంటే ఇష్టం కాబట్టి నేనైతే ట్రై చేశాను. కేక్ కోసం ఈ 3 బిస్కెట్స్ అయితే యూస్ చేయొచ్చు. బిస్కాఫ్, పార్లేజీ ఆర్ డైజెస్టివ్ బిస్కెట్స్. ఫస్ట్ అటెంప్ట్ కాబట్టి చిన్న కేక్ ట్రై చేద్దామని ఇక్కడ 5 to 6 బిస్కెట్స్ అయితే గ్రైండ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఒక గ్లాజర్ తీసుకొని ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న బిస్కెట్ పౌడర్ అయితే వేసుకోవాలి. అయితే అన్సాల్టెడ్ బటర్ తీసుకొని కరిగించి ఆ పౌడర్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని టైట్గా అద్దుకోవాలి వీడియోలో చూపించినట్టు. క్యాప్ పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇక్కడ నేను చీజ్ క్రీమ్ తీసుకున్నాను. ఇక్కడైతే నేను చిన్న మిస్టేక్ చేశాను, అది లాస్ట్లో చెప్తాను. నెక్స్ట్ ఒక జార్ తీసుకొని కొంచెం చీజ్ క్రీమ్ అండ్ అమూల్ ఫ్రెష్ క్రీమ్, కొంచెం వెనిలా ఎసెన్స్, పౌడర్ షుగర్, మిల్క్ అయితే యాడ్ చేసి అన్ని కూడా మంచిగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న బిస్కెట్ బాక్స్ ఉంది కదా, అది ఇప్పుడు తీసుకొని ఆల్రెడీ ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న చీజ్ క్రీమ్ పేస్ట్ అనేది అందులో వేసుకొని ఒక 5 to 6 అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో వేసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ లేయర్ అనేది చాక్లెట్ సిరప్ కానీ ఆర్ కోప్ స్ప్రెడ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను చాక్లెట్ కరిగించి వేస్తున్నాను, అందులో డ్రై ఫ్రూట్ చాక్లెట్ వేస్తున్నాను. ప్లెయిన్ చాక్లెట్ వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. చాక్లెట్ సిరప్ వేసిన తర్వాత కూడా 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇక్కడ టేస్ట్ ఫస్ట్ అటెంప్ట్ అయినా చాలా బాగా వచ్చింది. చేసిన మిస్టేక్ ఏంటంటే నేను క్రీమ్ చీజ్ గ్రైండ్ చేసేటప్పుడు మిల్క్ యాడ్ చేశాను. మిల్క్ యాడ్ చేయకుండా హ్యాండ్ బ్లెండర్తో అయితే విస్క్ చేసుకోవాలి.